ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 36:25 వచనం, 36 అధ్యాయము 25వ వచనం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. ఈ దినం వాగ్దానంగా దేవుడిచ్చిన వర్తమానము, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. ఇశ్రాయేలు వారి స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత వారు పవిత్రులయ్యేలాగా దేవుడు వారి మీద శుద్ధ జలము చల్లుదుడు అంటున్నాడు. ఈ అలంకారిక వర్ణన యాజకుడు అపవిత్రత పోయేలా ప్రజల్ని లేదా వస్తువుల్ని జలముతో శుద్ధి చేసే ప్రక్రియను సూచిస్తుంది. ఈ మాట మనకు పాత నిబంధనలోనే సంఖ్యాకాండము 19:13 మనకు కనబడు. 19:13 నరశవును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసి కొనని ఎడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచువాడగును. ఆ మనుష్యుడు ఇశ్రాయేలు నుండి కొట్టివేయబడును. పాప పరిహార జలము వాని మీద ప్రోక్షింపబడలేదు గనుక వాడు అపవిత్రుడు. వాని అపవిత్రత ఇంకా వానికి కాబట్టి ప్రోక్షింపబడిన జలము, పాప పరిహార జలము వాని మీద అంటే శుద్ధీకరించడానికి, పవిత్రపరచడానికి జలాన్ని వారేవాడు. 20వ వచనం చూడండి, అక్కడే సంఖ్యాకాండము 19:20 అపవిత్రుడు పాపశుద్ధి చేసి కొనని ఎడల అట్టి మనుష్యుడు సమాజములో నుండి కొట్టివేయబడును. యెహోవా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచును. పాప పరిహార జలమును వాని మీద ప్రోక్షింపబడలేదు. వాడు అపవిత్రుడు. కాబట్టి అపవిత్రత పోగొట్టబట్టానికి శుద్ధ జలము ఆయన మీద ప్రోక్షింపబడాలి. కాబట్టి ఇశ్రాయేల్ జనాంగానికి ఈ యొక్క శుద్ధీకరణ గురించి చెప్పబడినటువంటి మాటగా మనం ఇక్కడ 25వ వచనంలో యెహెజ్కేలు గ్రంథము 36:25 చూస్తున్నాం. అందుకే ఇక్కడ ఇంకొక మాట కూడా అన్నాడు, ఎప్పుడైతే శుద్ధీకరించబడుతూ అపవిత్రత తీసివేస్తాడో 26వ వచనంలో కూడా ఒక మాట అంటాడు, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగచేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసము గుండె మీకు ఇచ్చేదను, నా ఆత్మ మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్మును చేసేదను. ఎంత గొప్ప భాగ్యం అండి. శుద్ధీకరించబడాలి. అందుకే నీరు లేదా రక్తము ప్రోక్షణ మన పాప క్షమాపణ ద్వారా కలిగే పవిత్రతకు సాదృశ్యమైనది. మన పాప క్షమాపణ కలిగే పవిత్రతకు సాదృశ్యమైనది. 1 కొరింథీ 6వ అధ్యాయము 11వ వచనం. మీలో కొందరు అట్టివారే ఇంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి దేవుని యొక్క రక్తం చేత కడగబడిన అనుభవంలోనికి మనం రావాలి. ఇది ఆధ్యాత్మిక స్థితిని పరిశీలన చేసుకోవటానికి దోహదం చేయబడుతుంది. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. మనస్సాక్షి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారము నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన గలవారమున ఉండి విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధికి వచ్చేవారు ప్రోక్షింపబడిన వారై ఉండాలా. బాప్తిసం ద్వారా సాక్ష్యం ఇచ్చిన వారై ఉండాలా. చాలాసార్లు అవసరాలు నేను కూడా చెప్తూ ఉంటాం సంఘాల్లో, ఏమనంటే రక్షింపబడకుండా, దేవునితో నిర్ధారణ పొందకుండా, దేవుని ద్వారా బాప్తిసం మేలు పొందిన వారై ఉంటున్నారు, కానీ
దేవుని కొరకు ఏదో చేయాలనుకుంటున్నారు, కానీ దేవుడిచ్చిన ప్రథమమైన ఆజ్ఞ మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందుడి అన్నప్పుడు ఆ మాటకు లోబడకుండా పాటలు పాడినా ప్రయోజనం ఉండదు, పరిచర్య చేసినా ప్రయోజనం ఉండదు. కాబట్టి పాటలు పాడాలన్నా, పరిచర్య చేయాలన్నా, దేవుని సందులో వాక్యము అందరికన్నా నిరర్ఘనంగా చదవాలన్నా ముందు దేవుని మాటకు లోబడిన వారము, ప్రోక్షింపబడిన వారమై ఉండాలి. దేవుని చేత పవిత్రపరచబడిన వారమై ఉండాలి. అప్పుడే మన దేవుని మహిమార్థంగా వాడబడగలుగుతాము. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ పాదములకు స్తోత్రములు నాయన. మా అపవిత్రత యావత్తును మీ రక్తము ద్వారా, శుద్ధ జలము ద్వారా నాయన శుద్ధీకరించినటువంటి గొప్ప దేవుడవు తండ్రి. దాని వాగ్దానాన్ని మేము సేవుని నీ కొరకు నిష్కల్మషమైన హృదయంతో పరిచర్య చేయువారం ఒకటకు సహాయము చేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.